మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, దేవుడు మీ హృదయాలు వెలిగించే మాటతో నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చిన్నాడు కనుక ఆ దేవుని మాటల చేత ఈరోజు మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించబోతున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, రాత్రి కాలం నుంచి మన కుటుంబాలన్నింటిని కృపతో జ్ఞాపకం చేసుకుని మేలులు అనుగ్రహించిన దేవునికి యేసు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం చూడగలిగితే 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఈరోజు మన హృదయాలని ఈ మాట చేత వెలిగించాలనుకుంటున్నాడు. చూస్తే దేవుని పిల్లారా, కావున యెహోవా అతనికి తోడై ఉండెను గనుక తాను వెళ్ళి చోటల్లా జయము పొందెను. అంటే యెహోవా అంటే జీవము కలిగిన దేవుడు అంట హిజ్కియా గారికి అంట తోడుగా ఉన్నాడంట. దేవుని పిల్లారా, అలా ఉండటం వలన వెళ్ళిన చోటల్లో గొప్ప విజయం సాధించగలిగాడంట. సాధారణంగా మనం కూడా చూస్తే తండ్రిని సంతోషపెట్టే పిల్లలు ఉంటే ఆ తండ్రి తన కుమారుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన కనుదృష్టి కానీ ఆలోచన కానీ సంతోషపెట్టే కుమారుడి మీద ఉంటుంది. అలాగనే పరలోకమందున్న దేవుడు కూడా నీతిని అనుసరించి మనం నడవగలిగితే, దేవుడి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే వారిగా మనం ఉంటే, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎక్కడే పనిలో ఉన్నప్పటికీ గొప్ప విజయం దేవుడు మన జీవితాల్లో కలుగు చేస్తాడని ఈ మాటలో తెలియచేస్తున్నాడు. ఈ మాటల ద్వారా మన హృదయాలు వెలిగించాడు. కనుక దేవుని పిల్లారా, మనందరం కూడా ఏం ఆలోచించాలంటే, ఎక్కడికి వెళ్ళినా నాకు గొప్ప విజయం కావాలా అని ఆలోచిస్తాం, కానీ అపజయం కావాలని ఎవరమన్నా ఆలోచిస్తామా? ఆలోచించాం. కనుక మన జీవితంలో గొప్ప విజయము కలగాల, దేవుడు మనకి ఎప్పుడు తోడుగుండి విజయం కలుగు చేయాలనుకుంటున్న మనకి దేవుని మాటని నీతిని అనుసరించి చక్కగా నడుచుకునేవారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామని కొందనాలయ్యా. హిజ్కియాకి నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోడుగుడ్డి గొప్ప విజయము కలుగు చేసావు తండ్రి. నిన్ను నమ్ముకున్న మాకు కూడా తండ్రి, ఏ ప్రాంతంలో ఎక్కడున్నప్పటికీ గొప్ప విజయం కలిగిన వారమై నీ నామాన్ని మహింపరిచే భాగ్యం మాకీమని, నేను నమ్మక ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వారు కూడా నిన్ను నమ్ముకొని గొప్ప విజయం సాధించి నేను మహింపరిచే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని, మా కుటుంబాల్లో మంచి ఆరోగ్యమును రాకపోకలో కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.